the 4th chapter. రోమా 4వ అధ్యాయం అండి. And we're reading now verses 1 through 4. 1 నుండి 4 వచనాలు మనం చదువుదాం. రోమా 4వ అధ్యాయం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహాముకి ఏమి దొరికినని అన్నము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్పు తీర్చబడిన యెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని కలదు. లేఖనం ఏమి చెబుతుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. పని చేయడానికి జీతపు రుణమే గాని దానం ఎంచబడదు. 4. ఓకే. Okay, so we have somewhat of a difficult chapter here because of the false doctrine of grace. చూడండి, కృప అనేటువంటి అబద్ధ బోధ విషయమై ఈ యొక్క వచ్చిన భాగాలు కొంచెం కష్టంగా ఉన్నాయి అర్థం చేసుకోవడం. So was Abraham justified by works? చూడండి, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్పు పొందినా? Okay, let's read this the way the denominations and the brethren who teach grace see this. చూడండి, కృపణ గురించి బోధించేటువంటి సహోదరులు మరియు మత్స్యాకల వారు ఏ విధంగా దీన్ని అర్థం చేసుకుంటున్నారో దాన్ని ఒకసారి మనం చూద్దాము. Verse 2. 2వ వచనం చూడండి. If Abraham were justified by obedience. అబ్రహాము లోబడుట వలన లేకపోతే విధేయత చూపించడం వలన నీతిమంతుడిగా తీర్చబడినా? Okay, then he could boast. అప్పుడు అతను అతిశయపడడానికి అవకాశం ఉన్నది. So what does that say about obedience? విధేయతను గురించి ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? And then he says, okay, then in verse 4, 4వ వచనం చూడండి. now to him that obeys is the reward not reckoned of grace but of debt. చూడండి, పని చేయవానికి జీతం రుణమే కాని దానమని ఎంచబడదు. We're seeing how this doctrine teaches against obedience. విధేయతకు సంబంధించి ఈ యొక్క బోధ ఎలాగ బోధించబడుతున్నదో మనం చూస్తున్నాం. Then in verse 5, తర్వాత 5వ వచనం చూడండి. but to him that does not obey but believes on him that justifies the ungodly. చూడండి, పని చేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చువాని విశ్వాసం ఉంచువానికి అది నీతిమంతుడిగా ఎంచబడుతున్నది. So what kind of doctrine is this that teaches against obedience? విధేయతకు వ్యతిరేకంగా బోధించేటువంటి బోధ అనేది ఏ రకమైనటువంటి బోధ? And then the Lord tells the Philippians, work out your own salvation with fear and trembling. చూడండి, ఫిలిప్పీలతో ప్రభు చెప్పినటువంటి విషయం ఏంటంటే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది అని చెప్పి ఉన్నాడు. And he says you do that in the verse before. చూడండి, ఈ యొక్క వచనానికి ముందుగా మీరు దాన్ని చేసినట్లయితే you do it because of you've always obeyed. చూడండి, అది ఎలాగంటే మీరు ఎల్లప్పుడూ లోబడుతున్న ప్రకారం మీరు చేస్తున్నారని అర్థం. So which doctrine is going to teach against obedience? విధేయతకు వ్యతిరేకంగా బోధించేటువంటి బోధ ఏ బోధ ఉంది? I will see what he's you're just a second, brother. Okay. You're hearing me about 20 seconds after I say it. Okay. Well, I'm hearing you maybe 20 seconds after I say it. Okay, brother. If we can change something to make it work, that'd be good. Okay, brother. Okay, verse 4.
4వ వచనం చూడండి. To him that works is the reward not reckoned of grace but debt. చూడండి, పనిచేయవానికి జీతం రుణమే కానీ దానముగా ఎంచబడదు. So Matthew 6 verse 7. మత్తయి 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. What works was the Jew doing? చూడండి, యూదులు చేస్తున్నటువంటి క్రియలు ఏం క్రియలు ఉన్నాయి? He talks about Gentiles here. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న అన్యుల గురించి మాట్లాడుతున్నాడు. And he says they think they're going to be heard from my speaking. చూడండి, వారు ఏమనుకుంటారంటే వారి యొక్క ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు అని చెప్పి అనుకుంటున్నారు. But the Jews definitely prayed. చూడండి, నిశ్చయంగా యూదులు ప్రార్థన చేస్తారు. Luke 18, they fasted and gave 10%. లూకా 18వ అధ్యాయం ప్రకారం వారు ఉపవాసం ఉండేవారు, అదే విధంగా దశభాగాలు కూడా ఇచ్చేవాడు. But remember, they were forced to obey these commands, as we saw in the అయితే గుర్తుపెట్టుకోండి, వారు ఈ యొక్క ఆజ్ఞలకు లోబడినట్లుగా ఒత్తిడి చేయబడుతున్నారు. So because they did these outward actions, they thought they were going to heaven. చూడండి, వారి యొక్క బాహ్యమైనటువంటి క్రియలు అంటే బయటికి కనబడే క్రియలు చేయటం వల్ల పరలోకానికి పోతామనేటువంటి భావంతో ఉన్నారు. Yeah, okay, let's do that. Okay. So Romans 9:31-32, let's read that. రోమా 9:31-32 వచనాలు చదవండి దయచేసి. ముప్పై కంబైండ్ ఉందా మనకి? చదువు 31. Okay, Romans 9:31-32. The Lord says Israel followed after the law of righteousness. చూడండి, ఇక్కడ నీతిని వెంటాడనటువంటి నీతిని ఇశ్రాయేలు మరి నీతిని వెంబడించారు అని చెప్పంటున్నాడు. But they didn't find it. నీతిని అనుసరించినటువంటి నియమాన్ని వెంటాడని పొందలేదు అంటున్నాడు. Because they didn't seek it by faith. ఎందుకు అని అంటే వారు విశ్వాసం వల్ల దాన్ని వెతకలేదు. And they sought it by works of the law. వారు క్రియల మూలమైనటువంటి నీతిని చట్టాన్ని వారు వెతకలేదు. And we saw the Pharisees were hypocrites. పరిసయ్యులు వేషధారులై ఉన్నారనే విషయం మనం చూస్తున్నాము. Matthew 23:27. మత్తయి 23:27 వచనం చూడండి. 23వ అధ్యాయం 27వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా లోపల సత్యం వారి ఎముకలతోనూ ఉన్నవి. So remember, the Lord forced these Jews to obey. చూడండి, అక్కడ యూదులు లోబడలేదని చెప్పి అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ It was just the outward man. బ్రదర్, It was only the outward man. ఇది బాహ్యమైనటువంటి క్రియ ప్రకారం వాళ్ళు లోబడ్డారు. So they did look beautiful before men. వారు మనుషుల ఎదుటికి మంచిగా శృంగారంగా కనపడటానికి ప్రయత్నం చేశారు. But then they also followed their tradition. అయితే వారు తమ యొక్క పారంపర్యమును అనుసరిస్తూనే నడుస్తూ వచ్చారు. And they would say, Lord, Lord, but they didn't do what God said. వారు ప్రభువా ప్రభువా అని పిలిచారే కానీ ప్రభు చెప్పినట్లుగా లేదా దేవుడు చెప్పినట్లుగా వారు నడుచుకోలేదు. So we need to do our works willingly for the Lord. మనమైతే మన క్రియల్ని ఇష్టపూర్తిగా ప్రభు కోసం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. And these Pharisees were trying to be saved by outward works of the law. పరిసయ్యులు తమ బాహ్యమైనటువంటి క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడాలని చెప్పి ప్రయత్నం చేసి కోరుకున్నారు. Okay, so Romans 4 verse 5. రోమా 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమా 4వ అధ్యాయం 5వ వచనం. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతున్నది. Okay, so the Jew was doing his work by works of the law. చూడండి, యూదులు తమ క్రియల్ని ధర్మశాస్త్రానుసారమైనటువంటి విధానంలో చేశారు. But did he really have faith in God? వాస్తవంగా వారికి దేవుని యందు విశ్వాసం ఉన్నదా?
was he doing these things for the Lord? వారు ప్రభు కోసం ఈ యొక్క మాటలు కార్యాలు చేశారా? They were not doing it for the Lord. వారు ప్రభు కోసం ఈ కార్యాలు చేయలేదు. They were just following tradition. వారు పారంపర్యమును వెంబడించుతూ వచ్చారు. But if we trust the Lord in verse 5, 5వ వచనంలో వారు మనమైతే ప్రభువును నమ్ముతున్నాము, God will make us righteous. దేవుడు మనం నీతిమంతులుగా తీర్చును. Okay, so we need to trust God. మనము దేవుని నమ్మవలసినటువంటి వారమై ఉన్నాము. Okay, this word makes righteous here is actually making men righteous. చూడండి, ఇక్కడ నీతి అనేటువంటిది ఏంటంటే మనుషులను నీతిమంతులుగా తీర్చుతా అని అర్థం. So the Lord will teach us to obey from the heart. చూడండి, ప్రభు మనము అంటే ప్రభుకు లోబడటానికి కోరుతున్నాడు. Okay, the imputed righteousness people have a different doctrine in this verse. చూడండి, ఈ వచనంలో ఆ యొక్క నీతిగా ఎంచబడిన ప్రజల యొక్క బోధ ప్రకారం వ్యత్యాసంగా ఉన్నారు. And they say that he just counts people righteous, he doesn't actually make them righteous. చూడండి, ఈ యొక్క ప్రజల్ని దేవుడు నీతిమంతులుగా ఇస్తున్నాడే కానీ నీతిమంతులుగా తీర్చట్లేదు అని చెప్పి చెప్తున్నారు. So let's look at the Lutheran doctrine here. ఇక్కడ లూథరన్ కి సంబంధించినటువంటి ఒక బోధని మనం చూద్దాము. We showed you some of what they believed last time. పోయినసారి వాళ్ళు ఏమి నమ్మారో దాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. And let's see if I can find that here. Okay. Okay, this is let's see here. Okay, this is of the same article we read last time. పోయినసారి మనం చదివినట్టు అదే ఆర్టికల్ ఇక్కడ మన దగ్గర ఉంది. And they say in the letters to the Galatians and to the Romans. చూడండి, గలతీయులకు మరియు రోమీలకు రాసినట్టు ఆ పత్రికల గురించి వాళ్ళు చెప్తున్నారు. He asked about the background of the Pharisees' obedience. ఇక్కడ పరిసయ్యుల యొక్క విధేయతను గురించినటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నాడు. And he answers is not by works, not by obedience. అది విధేయత వలన జరిగింది, లోబట్ట వలన జరిగింది కాదు, క్రియల వలన జరిగింది అని అంటున్నాడు. Well, this was their article, not me. ఇది వారి యొక్క పత్రిక, నాది కాదు, నేను చెప్తాను. They say you're justified not by obeying the commandments of the law of God. చూడండి, మీరు ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడట ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడలేదు అని అంటున్నాడు. So he says, are you there, Gabriel? Hello? Okay, sorry, person stands justified by God. చూడండి, ఒక వ్యక్తి దేవుని వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. Not as righteous, but as the sinner. చూడండి, వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే అతని యొక్క నీతిని బట్టి వారు నీతిమంతులుగా ఎంచబడలేదు కానీ వారు చేసే పాపాన్ని బట్టి నీతిమంతులుగా ఎంచబడుతున్నారు అంటున్నాడు. A person stands before God not as righteous but as a sinner. చూడండి, ఒక వ్యక్తి మరి దేవుని ఎదుట నీతిగా ఎంచబడినందువల్ల, నీతి క్రియలు చేసినందువల్ల నీతిమంతుడు కాదు కానీ అతను చేసిన పాపాన్ని బట్టి నీతిమంతులుగా ఎంచబడుతున్నాడు అంటున్నారు. A person stands before God as righteous. చూడండి, ఆ యొక్క వ్యక్తి దేవుని మీద నిలబడ్డప్పుడు అతను నీతిమంతుడు అవుతున్నాడు అని చెప్పి అంటున్నారు. God calls the sinner righteous. దేవుడు ఒక పాపిని నీతిమంతుడిగా ఎంచుతున్నాడు అంటున్నారు. Then they admit that in a court of law only the innocent person is righteous. మళ్ళా వారు ఏం చెప్తున్నారు తెలుసా? కోర్టుల్లోనైతే నిర్దోషి అయినటువంటి ఒక వ్యక్తే నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు అంటున్నారు. But in God's courtroom, అయితే దేవుని యొక్క కోర్టులో everybody's a sinner. అందరూ కూడా పాపులే. And God declares some righteous. దేవుడు కొంతమందిని నీతిమంతులుగా ఎంచుతున్నాడు అంటున్నారు. And that's by God's mercy. అది దేవుని యొక్క కనికరము అంటున్నారు. So they say this isn't just something God says. దేవుడు చెప్పినట్టు ఏదో ఒక కార్యం కాదు ఇది. But it's with reference to Christ's death. చూడండి, ఇది క్రీస్తు యొక్క మరణాన్ని సూచించేదిగా ఉన్నది. So in this way, the sinner has no responsibility from law
sin, or death. చూడండి, ఈ విషయం కానీ మరొక విషయంగా కానీ మరి పాప మరణ నియమాలకు సంబంధించిన ఏ విధమైన విధి విధానాలు లేవు. So God only sees him as righteous. దేవుడు అతన్ని నీతిమంతునిగా మాత్రమే చూస్తున్నాడని చెప్పంటున్నారు. And in this way, by saying that the men are righteous, they really truly are righteous. చూడండి, ఈ యొక్క మనుషులు నీతిమంతులుగా ఎంచబట్ట మాత్రమే కాదు, నిజంగానే వారు నీతిమంతులై ఉన్నారని చెప్తున్నారు. Now, is this the teaching of God? ఇది దేవుడు బోధించినట్టు బోధ అయి ఉంటుందండి. This is very strange. చాలా విచిత్రమైనటువంటి కొత్త రకమైనటువంటి బోధగా ఉంది. But they have a doctrine of what they call imputed righteousness. వారికి ఎంచబడిన నీతి అనేటువంటి ఒక బోధ ఉన్నదండి. And let's read Romans 4 verse 6. రోమా 4వ అధ్యాయము 5వ వచనం చదవండి, 6వ వచనం చదవండి. అప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు దండిని దావీదు కూడా చెప్తున్నాడు. Okay. Alright, so they say God counts David righteous because he imputes righteousness to him. చూడండి, దేవుడు దావీదుని నీతిమంతుడిగా ఎంచాడు అంటే అప్పుడు దావీదుని దేవుడు నీతిగా లెక్కించాడని చెప్పి వారు చెప్తున్నారు. Okay, so we're looking then at this quotation that he gets from Psalms 32. ఇది 32వ కీర్తనలో నుంచి ఈ యొక్క కొటేషన్ ని మనం తీసుకున్నాము. But let's first read Romans 8:6-8. రోమా 8వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మొదటగా చదువుదాం మనం. రోమా 8వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువు. ఆత్మానుసారమైన మనస్సు జీవములు సమాధానములై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఎంత మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరదు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న మీ శరీరము పాప విషయమే మృతున్నది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవిస్తున్నది. ఓకే, so here's the way they read that. విధానం ఇలాగూ ఉంటుందండి. David describes the blessedness of a man. చూడండి, దావీదు ఏమని వర్ణిస్తున్నాడంటే మరి God imputes righteousness, they think, without obedience. చూడండి, దేవుడు ఒక విధేయత లేనిట్లు ఒక మనిషినికి నీతిని ఇస్తున్నాడు అని చెప్పి వారు చెప్తున్నారు. How can we be righteous if we don't follow some law? మనం కొన్ని ఆజ్ఞల్ని అంటే ఏదో ఒక ఆజ్ఞని వెంబడించకుండానే మనం ఎలా నీతిమంతులుగా ఎంచబడతామండి? That's their doctrine. అదే వారి బోధ. So let's see how they prove their doctrine. వారు తమ యొక్క బోధను ఏ విధంగా నిరూపిస్తారో మనం చూద్దాం. ఇక్కడ Psalms 32. 32వ కీర్తన తిప్పుకోండి. Let's read verses 1 and 2. 32వ కీర్తన 1-2 వచనాలు చదువుదాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. Right, so they're saying that the man whose transgression is forgiven is blessed. చూడండి, ఇక్కడ వారేం చెప్తున్నారంటే తన అతిక్రమములకి ప్రాయశ్చిత్తం అంటే క్షమించబడిన ధన్యుడు అని చెప్పి వారు చెప్తున్నారు. And whose sin is covered because God doesn't see it. ఎందుకంటే అతని యొక్క పాపం అనేది కప్పివేయబడింది, ఎందుకు అంటే దేవుడు దాన్ని చూడట్లేదు అని అంటున్నారు. And blessed is the man that God does not impute iniquity to. చూడండి, ఆ యొక్క తన అతిక్రమముల పరిహారం నిన్నవాడు అంటే యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు అంటున్నాడు. Okay, in this is Psalms 32 saying what David did or what David was not charged with. చూడండి, దావీదు కీర్తన 32లో దావీదు ఏం చేశాడు దాన్నే దేవుడు అతనికి ఏం
ఎంచి ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. If transgression is forgiven, అతిక్రమం అనేది క్షమించబడితే that has nothing to do with David. అప్పుడు దావీదు చేయాల్సిన పని ఏం లేదు అక్కడ. I mean, David didn't forgive his own sin. దావీదు తన యొక్క సొంత పాపాన్ని తాను క్షమించుకోవడానికి ఆయనకి అవకాశం లేదు. David did not cover his own transgression. చూడండి, దావీదు తన యొక్క సొంత పాపములను మరి ప్రాయశ్చిత్తం చేసుకోలేడు. So then God didn't charge him. దేవుడు అతన్ని మరి లెక్కించలేదు. Our righteousness is something we do. నీతి అంటే ఏంటంటే మనం చేసే ఏదో ఒకటి నీతి అయినది. So far he's talking about what David was not charged with, not what David did. చూడండి, వాళ్ళు ఏమన్నారంటే దావీదు ఏదైతే చేయలేదు దాన్ని అతనికి నీతిగా ఇచ్చాడు అని చెప్పి వారు అంటున్నారు. Okay, we're looking at the Greek now, and this word imputes. ఈ ఇంప్యూట్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ పదాన్ని గ్రీక్ లో మనం చూద్దాము. Romans 4. ఇప్పుడు రోమా 4వ అధ్యాయంలో verse 6. రోమా 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి God imputes righteousness. దేవుడు నీతిని ఎంచుతున్నాడు. What's the Tamil and Telugu word? Insta means counting. Okay. Right. Okay. So the word in the Greek is to take an inventory. చూడండి, దాని గ్రీక్ పదం ఏంటంటే ఇన్వెంటరీ అని అంటారు. అంటే అర్థం ఏంటంటే ఎన్ని లేవు లెక్కలు రాసుకుంటారు దాన్ని చెప్తారు. So they're saying God looks at David and he sees righteousness. చూడండి, దేవుడు దావీదుని నీతిని చూస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. Is that honest? అది you take an inventory. అతను ఒక లెక్కలు రాసుకుంటున్నాడు. You see what's there. అక్కడ ఏమున్నదో చూశాడు. And then you write down the opposite of what's there. అక్కడ ఏదైతే లేదో దానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా రాసుకున్నాడు. Is that honest? ఆ విధంగా రాస్తే యథార్థతేనా? యథార్థత ఉన్నదా? Is the one they think is God, is their God honest? చూడండి, వారి యొక్క దేవుడిని ఎవరినైతే అనుకుంటున్నారో ఆ దేవుడు యథార్థంగా ఉన్నాడా? He sees evil and counts it righteous. చూడండి, వారు దుర్మార్గాన్ని చూస్తున్నారు, ఆయన దుర్మార్గాన్ని చూస్తున్నాడు, దుర్మార్గం నీతిగా ఇస్తున్నాడు. Isaiah 5:20. యెషయా 5:20 చదవండి. యెషయా 5:20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. ఓకే, So woe to those that call evil good. చూడండి, కీడు మేలునియు మేలు కీడని చెప్పుకునేటువంటి వారికి శ్రమ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Well, if God sees evil and calls it good, what is that? చూడండి, దేవుడు కీడుని చూశాడు, దాన్ని మేలుగా ఇచ్చాడు. అది ఏమైనది? So men understand that David's a wicked sinner. చూడండి, మనుషులు ఏమని అర్థం చేసుకున్నారంటే దావీదు ఒక దుర్మార్గుడైనటువంటి పాపి అర్థం చేసుకుంటున్నారు. But nevertheless, God saw his sin, but he called David righteous. ఆయనను కూడా దేవుడు అతను చూసి నీతిగా ఎంచుకున్నాడు అని చెప్పంటున్నాడు. Well, if he did it for David, why doesn't he do it for everybody? దావీదుకే దేవుడు అలా చేస్తే అందరికీ ఎందుకు చేయడు ఆయన? We see the truth in 1 Kings 15. మొదటి రాజులు 15వ అధ్యాయంలో మనం ఆ సత్యాన్ని చూడగలము. Verse 5. మొదటి రాజులు 15వ అధ్యాయము 4వ వచనం తెలుగులో వస్తుంది, చదవండి. 1 Kings 15:5. ఓకే, తెలుగు 4 బ్రదర్, వర్స్ 4. దావీదు ఇత్తీయుడైన ఉరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా ఉండెను గనుక. ఓకే, Is this true? ఇది వాస్తవమేనా? How many would say David did only disobey God in one thing? చూడండి, ఎంతమంది ఒక విషయంలోనే దావీదు తప్పిపోయాడు అని చెప్పి నమ్ముతున్నారు? So he doesn't say David did not sin any time except for this once. ఈ యొక్క ఒక్కసారి కాకుండా ఇంకెప్పుడు కూడా దావీదు పాపమే చేయలేదని చెప్పి కూడా దేవుడు ఇక్కడ చెప్పలే.
And this wasn't just one day. This was a 9-month period. చూడండి, ఇది ఒక దినము మాత్రమే కాదండి, ఇది 9 నెలల కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. God killed Uriah very soon after Bathsheba was expecting. బెత్షెబా గర్భం దాల్చిన వెంటనే దావీదు ఉరియాని చంపేశాడు. So it took about 9 months before Nathan came and a child. అంటే దావీదికి ఆ బిడ్డ పుట్టేటువంటి కాలానికి మరి నాతాను దావీదు దగ్గర రావడానికి 9 నెలలు టైం పట్టింది. And the child was ready to be born. అప్పుడు ఆ బిడ్డ పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. Well, all these 9 months David hid his sin. ఈ యొక్క 9 నెలలంతా కూడా దావీదు తన యొక్క పాపాన్ని మరుగు చేశాడు. So 9 months he was sinning. ఈ 9 నెలల్లో ఆయన పాపం చేస్తూ పోయాడు. But what about all the rest of the time in verse 5? 5వ వచనంలో మిగతా కాలమంతా ఏంటి? మనకు తెలుగులో 4వ వచనం. Now does that say David never did anything foolish? దావీదు ఇంకెప్పుడు కూడా అవివేకమైన పనులు చేయకుండా ఉన్నాడని చెప్తున్నదా మనకు? Does that say David never did go against his conscience? దావీదు ఇంకా తన యొక్క మనస్సాక్షికి వ్యతిరేకంగా ఎప్పుడూ నడుచుకోలేదని చెప్పేది మనకు చెప్తున్నదా? What had God commanded David? దావీదుకి దేవుడు ఆజ్ఞాపించినది ఏంటి? We commanded David to keep the law of Moses. చూడండి, దావీదు దేవుని యొక్క ఆజ్ఞ అంటే మోషే ధర్మశాస్త్రాన్ని గైకొన్నాడని చెప్పి మనం చూస్తున్నాము. So what does this verse say? ఈ వచనం ఏం చెప్తున్నది? As far as the law of Moses is concerned, David never turned aside from any of those commands except this 9 months. మోషే ధర్మశాస్త్రానికి సంబంధించి ఈ 9 నెలల కాలంలో ఉరియా విషయమైన తప్ప ఇంకే తప్పు దావీదు చేయలేదని ఇక్కడ చెప్తున్నాడు. Now there are 2 other times David's heart smote him. చూడండి, ఇంకా ఇతర 2 సార్లు దావీదు యొక్క హృదయం నొచ్చుకోవడం చూస్తాం మనం. 1 Samuel 24. మొదటి సమూయేలు 24వ అధ్యాయం తిప్పుకోండి. Verse 5. మొదటి సమూయేలు 24 5వ వచనం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యంలో ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చును. So what's the difference whether a man sees what's wrong, knows it's wrong and does it anyway? చూడండి, ఒక వ్యక్తి ఒక తప్పును చూడటము లేదా ఆ తప్పును గురించి ఎరగటము ఏం తేడా ఉన్నది గమనించండి. And a man who does something and then afterwards sees that it was wrong. చూడండి, ఒక మనుషుడు ఏదో ఒక తప్పు చేస్తున్నాడు, చేసిన తర్వాత తప్పు అని చెప్పి గమనిస్తున్నాడు. Any difference? ఏమైనా తేడా ఉందా? A conscience then comes when we do what is wrong and know it's wrong. చూడండి, ఈ యొక్క మనస్సాక్షి అనేది ఏం చేస్తుందంటే ఏది తప్పు ఏది సరైనది అని చెప్పి చూపిస్తున్నారు. But if we do something and then think, oh, I think that might have been wrong. చూడండి, మనం ఏదో ఒకటి చేసి ఇది తప్పయిందే అని చెప్పి మనం అనుకున్నట్లయితే which is worse? ఇప్పుడు ఏది మోసమైంది చెప్పండి? In both of these cases, David did the action and then afterward his heart smote him. చూడండి, ఈ 2 సందర్భాల్లో కూడా దావీదు ఈ యొక్క క్రియ చేసిన తర్వాత కూడా తన హృదయంలో నొచ్చుకున్నాడు అని చెప్పి మనం చూస్తాం. Okay, so in verse 5, Romans 4:5, 1 Samuel 24. మొదటి సమూయేలు 24వ అధ్యాయం 5వ వచనము. We read verse 5 already. మనం 5వ వచనం ముందుగానే చదివాము. It came to pass after that David's heart smote him. చూడండి, ఇక్కడ 5వ వచనంలో ఏమంటున్నాడు? దావీదు మనసు నొచ్చుకొనెను అని చెప్పి చెప్పబడి ఉందన్నమాట. So then in verse 10, let's read that. 10వ వచనం ఒకసారి చదువుదాము. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ బహులు నా చేతికి అప్పగించునో అది నీ కళ్ళారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు ఇతడు యెహోవా చేత అభిషేకం పొందిన వాడు గనుక నా ఏలును వారిని చంపనని నేను చెప్తుని. Okay, so afterward David's heart smote him after he numbered the people. చూడండి, తర్వాత దావీదు తన యొక్క మనస్సులో 2 Samuel బ్రదర్ 2 Samuel 2వ సమూయేలు 24:10. 24:10 చూడండి ఒకసారి.
2 సమూయేలు 24:10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము పట్టుకున్నాను. నేను ఎంతో అవివేకమైన చేసిదని యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. Okay, so David's heart smote him after he numbered the people. చూడండి, దావీదు యొక్క మనస్సు కొట్టుకున్నది అని చెప్పబడింది ఎప్పుడు? మనుషులు జనాభాను లెక్కించిన తర్వాత. So all the time that Joab was counting the people, David's heart did not smite him. చూడండి, ఈ యొక్క కాలమంతా యోవాబు మరి ఈ జనాన్ని లెక్కించిన తర్వాత. Okay. Now, where did God say, "Thou shalt not number the people"? ప్రజలను లెక్కించవద్దని చెప్పి దేవుడు ఎక్కడ ఆజ్ఞాపించాడు? Now, why it was sin, who knows? చూడండి, పాపం చేసినప్పుడు అది ఆయనకు తెలుస్తున్నది. But David confessed to God, "I've sinned." దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు. But had God commanded him? దేవుడు ఆయన్ని ఆజ్ఞాపించాడా? So this is not included in the commands that God gave. చూడండి, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఇది ఇమిడి ఉన్నటువంటి ఒక కార్యం కాదు. And David did not turn aside in all the commandments God gave him. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి మరి ఆజ్ఞల్లో దేన్ని కూడా ఆయన తొలగిపోకుండా ఉన్నాడు. Then back in 1 Samuel 24 verse 5, 1 సమూయేలు 24:5 చూడండి ఒకసారి. 1 సమూయేలు he cut off Saul's skirt. చూడండి, అక్కడ సౌలు యొక్క పై వస్త్రాన్ని కత్తిరించేసినందువలన ఆయన. Did the Lord command the Israelites not to cut off the king's skirt? చూడండి, ఇశ్రాయేలుతో రాజు యొక్క వస్త్రాన్ని మీరు కత్తిరించకూడదని చెప్పి దేవుడు ఎక్కడైనా ఆజ్ఞాపించాడా? So David did not disobey anything that God commanded him except in the matter of Uriah the Hittite. చూడండి, దావీదు ఉరియా విషయమందు తప్ప ఏ విషయంలో కూడా మరి తొలగిపోకుండా ఉన్నాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు. So was David a wicked man? దావీదు ఒక దుర్మార్గుడైనటువంటి మనిషి అయి ఉన్నాడా? But what has this got to do with giving David credit for being righteous? చూడండి, దావీదు మరి నీతిమంతుడిగా ఉండటాన్ని బట్టి దావీదుకి ఎంచబడినటువంటి ఆ ఘనత ఏంటి? Okay, we see what David did that was righteous. చూడండి, దావీదు చేసినటువంటి ఆ కార్యం అనేది నీతి కలిగినటువంటి కార్యము అని చెప్పి మనం చూస్తున్నాం. And it is in regard to this sin. అది ఆయన యొక్క పాపాన్ని మరి పాపంగా ఎంచబడి ఉన్నది. Psalm 51, 51వ కీర్తనకు ఒకసారి తిప్పుకోండి. 16 and 17. 51వ కీర్తన 16, 17 వచ్చిన చదవండి. నీవు బలిని కోరిన వాడు కావు, కోరిన నేను అర్పించును. ధనబలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. ఓకే, Okay, so he doesn't desire sacrifice. చూడండి, ఆయన ఈ యొక్క బలిని కోరేటువంటి వాడు కాదు. Then verse 17, he accepts the sacrifice. చూడండి, 17వ వచనంలో ఆయన ఆ యొక్క బలిని అంగీకరిస్తున్నాడు. Okay, the sacrifice he does not ask for in this case is an animal sacrifice. చూడండి, ఈ సందర్భంలో ఆయన ఆ యొక్క జంతు బలుల్ని కోరట్లేదు. Moses said a man who commits adultery is to die. చూడండి, మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వ్యభిచారం చేసిన మనుషులు చనిపోవాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాడు. Then why did David not die? అలాగైతే దావీదు ఎందుకు చనిపోలేదు? Okay, because there are other laws. ఎందుకంటే ఇతర చట్టాలు కూడా ఉన్నాయి. In verse 17, 17వ వచనంలో is this a sacrifice? ఇది ఒక బలిగా ఉన్నదా? He says the sacrifices of God are broken spirit. చూడండి, దేవునికి ఇష్టమైనటువంటి బలులు ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయము. Did David have a broken spirit? దావీదునకు విరిగినటువంటి హృదయం ఉన్నదా? Psalm 51, 51వ కీర్తనలోనే verse 1. 1వ వచనం చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఓకే, Did David have a broken and contrite heart? దావీదునకు మరి విరిగినటువంటి నలిగినటువంటి హృదయం ఉన్నదా?
verses 3 and 4. 3-4 వచనాలు చూడండి. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చులకనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతులుగా ఆగబడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగబడదువు. ఓకే, For 9 months David did hide his sin. చూడండి, దావీదు 9 నెలలు మరి యొక్క పాపాన్ని దాచిపెట్టాడు. But then he repented of hiding his sin. ఆ తర్వాత తన యొక్క పాపాన్ని దాచిపెట్టడం విషయమై అతను మారుమనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. Okay, in this psalm he's confessing his sin. ఈ యొక్క కీర్తన భాగంలో తన యొక్క పాపాన్ని అతను ఒప్పుకుంటున్నాడు. Then let's read verses 7 through 10. 7-10 వచనాలు చదవండి. నేను పవిత్రుడినగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటెను నేను తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించును. అప్పుడు నీవు విరిగిన ఎముకలను హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనసు నూతనంగా పుట్టించము. Okay, and in this psalm David is pleading with God to cleanse him. చూడండి, ఈ కీర్తనలో దావీదు మరి ఈ యొక్క తను శుద్ధీకరించమని చెప్పి కోరుచుకుంటున్నాడు. He asks God to forgive his sin. చూడండి, దావీదు ఏం కోరుతున్నాడంటే తన పాపాలు క్షమించమని చెప్పి కోరుతున్నాడు. He asks God to create a clean heart in him. చూడండి, తనలో శుద్ధ హృదయము కలగజేయమని చెప్పి దేవుని కోరుతున్నాడు. And renew a right spirit. ఆ తర్వాత ఆ యొక్క నీతి సరైన హృదయము మనకు నూతన పరచమంటున్నాడు. What's the difference between David and King Saul? దావీదుకును రాజైన సౌలుకును తేడా ఏంటి? King Saul did not confess his sin until he was forced. చూడండి, రాజైన సౌలు తన యొక్క అంటే తను ఒత్తిడి చేసేంత వరకు అతను మార్పు చెందలే. As soon as Nathan accused David, David said, "Yes, I've sinned." చూడండి, దావీదు దగ్గర నాతాను వచ్చి నువ్వు పాపం చేసావు చెప్పినప్పుడు అప్పుడు దావీదు నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు. And David never repeated that sin again. మరలా ఆ పాపం ఎప్పుడు కూడా దావీదు చేయలేదు. So in Proverbs 28, ఆ కీర్తనలో సామెతలు 28వ అధ్యాయము, we have another principle of God in the Old Testament. పాత నిబంధనలు దేవుని యొక్క మరొక సూత్రం కూడా ఇక్కడ ఉన్నది. Proverbs 28:13. 28వ అధ్యాయము 13వ వచనం చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. ఓకే, Okay, so if a man covers his sin, he won't prosper. చూడండి, ఒక మనుష్యుడు తన పాపంలో కప్పెట్టుకున్నట్లయితే అతడు వర్ధిల్లడు. That describes David for 9 months. అది దావీదుకి 9 నెలలుగా సూచించబడుతూ వస్తున్నది. But then after 9 months, he confessed and forsook his sin. చూడండి, 9 నెలల తర్వాత తన యొక్క పాపాన్ని ఆయన ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాడు. And what's the promise of God here? ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం ఏంటి? Whoever confesses and forsakes his sin will have mercy. ఎవరైతే తన పాపమును ఒప్పుకొని ఒడిచిపెడతారో వారు కనికరాన్ని పొందుతారు అని చెప్పి మనం చూస్తున్నాం. Did David have mercy? దావీదు కనికరాన్ని పొందాడా? David did have mercy from God. దావీదు దేవుని యొద్ద నుంచి కనికరాన్ని పొందాడు. Okay, in Isaiah 57, యెషయా 57వ అధ్యాయం తిప్పుకోండి. verse 15, యెషయా 57వ అధ్యాయము 15వ వచనం. 57:15. 15. ఓకే. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దకు దీనమనసు గల వారి యొద్దకును నివసించున్నాను. Okay, so where does God live here in verse 15? 15వ వచనంలో ఇక్కడ దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? He lives in a high and holy place. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో ఆయన నివాసం చేస్తున్నాడు. He
also lives with the one who's got a contrite and humble spirit. ఆ తర్వాత వినయము గల వారి ప్రాణమును చేసే వినయము గల వారి నలిగిన వారి ప్రాణమును కలిగినట్టు వారి ఆయన నివసిస్తున్నాడు. Isaiah 66 verse 2. యెషయా 66 2వ వచనం చూడండి. అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. So who does God look to? దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? God has his eyes on the one that is of a poor and of a contrite spirit. దేవుడు విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారి దగ్గరనే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. And the one that trembles at his word. అదేవిధంగా ఆయన పని చూసి మరి భయపడేటువంటి వాడి వద్దనే ఉంటున్నాడు. So what was David after Nathan came to him? దావీదు నాతాను మీదకి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? He had a broken and contrite spirit. అతనికి కనికరమును విరిగి నలిగినటువంటి హృదయమును కలిగి ఉన్నాడు. So is God with that kind of people? దేవుడు అలాంటి ప్రజలతో ఉంటున్నాడా? Then we're looking at Psalms 34. 34వ కీర్తన వైపు ఒకసారి Psalms 34. 34వ కీర్తన తీసుకుందాము. Verse 18. 18వ వచనం. విరిగిన హృదయము గలవానికి యెహోవా ఆపన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఓకే. All right. So who is God near? దేవుడు ఎవరికి దగ్గరగా ఉన్నాడు? We've already read that he dwells with the one that's of a broken heart. చూడండి, విరిగి నలిగినట్టు హృదయం కలిగినట్టు వారి వద్దే ఆయన నివాసం చేస్తున్నాడని చెప్పి మనం చూసాం ముందుగానే. And here he says he's near the one with a broken heart. చూడండి, విరిగిన హృదయం కలిగినటువంటి వారికి దగ్గరలో ఆయన ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. And also he's near those who have saves those that have a contrite spirit. నలిగినటువంటి మనసు గల వారిని కూడా ఆయన రక్షిస్తాడని చెప్పి చెప్తున్నాడు. So did David have a contrite spirit and a broken heart? దావీదునకు ఒక మరి విరిగినటువంటి నలిగినటువంటి హృదయము మనసు ఉన్నదా? If he did, was he righteous in that? ఆయనకి అలాంటి మనసు ఉన్నట్లయితే ఆయన నీతిమంతుడై ఉన్నాడా? David was righteous in having a contrite and humble spirit. చూడండి, దావీదుకి మరి అలాంటి హృదయం ఉన్నందువలన నీతిమంతుడిగా ఉన్నాడు. And God said these are sacrifices. ఇవి బలులు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Did David offer those sacrifices? దావీదు ఆ యొక్క బలుల్ని అర్పించాడా? The Psalms are full of that, confession and repentance. ఈ యొక్క కీర్తన అంతా కూడా ఒప్పుకోవటము, మార్మన్స్ పొందటం గురించే మాట్లాడుతున్నది. So God received him. దేవుడు అతను అంగీకరించాడా? And was it right or wrong for David to confess his sin? దావీదు తన పాపాన్ని ఒప్పుకోవటం అనేది రైటా తప్పా? So he's righteous to have a contrite and broken heart. చూడండి, అతను కఠినకరము అది విరిగిన నలిగినటువంటి హృదయం కలిగి ఉంటాను బట్టే నీతిమంతుడై ఉన్నాడు. He's righteous in confessing and forsaking his sin. చూడండి, అతను తన పాపాన్ని మరి ఒప్పుకోవటాన్ని బట్టి ఆయన నీతిమంతుడై ఉన్నాడు. So is this a work of the Old Testament law? ఇది పాత నిబంధన క్రియకి సంబంధించిందేనా ఇది? No, but it was a principle that God worked with in the Old Testament. లేదు, ఇది ఆ యొక్క పాత నిబంధనలో జరిగిన క్రియకి సంబంధించినటువంటిదై ఉన్నది. So David was righteous without the works of the law. మోషే ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే దావీదు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. Okay, Lord willing, continue tomorrow. ప్రభు చిత్తమైతే రేపు మనం కొనసాగించుకుందాము. Okay, shall we pray? ప్రార్థన చేద్దామా? జాన్ మార్కో.